సాయంత్రం అయినాకనంటే మళ్ళీ వేరే సారీ కట్టుకుందాం. ఇప్పుడు పాలకి పోతుంది. ఇక గుళ్ళకెళ్ళి సాయిబాబా పాలకి తీసి ఊరంతా దింపుకొస్తారు. ఇప్పుడు ఇది సాయిబాబా జాతర పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. దాని కంటిన్యూస్గానే ఈ వీడియో. పొద్దున సాయిబాబా జాతర అయింది, హారతి ఇట్లా అయింది. ఇప్పుడు పల్లకి ఊరేగింపు. ఇప్పుడు వీడియో అయితే మస్తు ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, మిస్ చేయొద్దు. ఇట్లా 9 అన్న 11 అన్న కలశాలను తులసీలు ఎత్తుకొని అయితే
పల్లకితోటి వెనక పోతారు ఇక్కడ ఆడవాళ్ళందరూ. ఊరు మొత్తం పాలకిని ఊరేగింపు చేసి మళ్ళీ తెచ్చి గుళ్ళో పెడతారు. సంవత్సరానికి ఒక్కసారి అయితే ఫుల్ గ్రాండ్గానైతే ఈ జాతరనైతే చేస్తారు ఇక్కడ షిరిడీకి. పోయేటోళ్ళు కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక నిద్ర తీసి ఆ రోజు రాత్రి మళ్ళీ తెల్లారి ఇక్కడికి వెళ్ళిపోతారు. గుర్రం బండి చూసిర్రు ఎంత మంచిగా ఉందో. గుర్రం మీద కూడా ఊరేగించుతారు సాయిబాబాని. ఈసారి అయితే హనుమాన్ ఇంకా శివుని వేషం ఇంకా పార్వతి వేషం కూడా వేసిర్రు ఫస్ట్ టైం. ఆ కాస్ట్యూమ్ వేసుకొని నడుచుడే కష్టం అంటే ఇంకిల్లు దాంట్లో డ్యాన్స్ ఇంకా మంచి మంచి స్టంట్స్ కూడా వేసిర్రు. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. మొత్తం అగ్గితోనైతే మస్తు స్టంట్స్ వేసిర్రు, మిస్ కాకుండా చూడండి. పాలకి ఇంకా పోయేటోళ్ళందరికీ ఇట్లా మధ్య మధ్యలో స్నాక్స్ ఇస్తారు. చిప్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ వాటర్ బాటిల్స్ ఇస్తారు మధ్య మధ్యలో. ఆ ఏరియా వాళ్ళే ఇదంతా ఇస్తారు. నేనైతే పాలకి నుంచి వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటున్నారు. మేమైతే ఇంటికి వచ్చేసినాం హయానికి అన్నం తినిపించాలని. మేము వచ్చే వరకు మొత్తం ఇట్లా జాతర మొత్తం ఉంది, అందరు వచ్చి కొనుక్కుంటారు. మేము కూడా తిని జాతరలోనైతే షాపింగ్ చేసినాం. మేము ఏమేమి కొనుక్కున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.